వైఎస్ వివేక హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించడంపై హైకోర్టులో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని సీబీఐ సాక్షిగా పెట్టింది. దస్తగిరిని సాక్షిగా సీబీఐ పరిగణించడంతో అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐకి దస్తగిరికి నోటీసులు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది. వైఎస్ వివేక హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించడంపై హైకోర్టులో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని సీబీఐ సాక్షిగా పెట్టింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి వివేక హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి A4 దస్తగిరి తను అప్రూవర్గా మారిన తర్వాత ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీంతో దస్తగిరి అప్రూవర్గా మారి ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సిబిఐ ముందు వెల్లడించడంతో ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర, తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పథకం ప్రకారమే హత్యకు పాల్పడ్డారు. ముఖ్యంగా దస్తగిరికి డబ్బులు ఆఫర్ చేయడం కావచ్చు, గంగిరెడ్డి దస్తగిరి మాట్లాడినటువంటి కొన్ని ఆడియోలు కావచ్చు, ఇవన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి సమయంలో దస్తగిరి అప్రూవర్గా మారి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సిబిఐకి కూడా చెప్పడం జరిగింది. తాను అప్రూవర్గా మారాను కాబట్టి తనని సాక్షిగా పరిగణించాలంటూ కూడా గత ఏడాది జూలై నెలలో సిబిఐ కోర్టులో కూడా దస్తగిరి ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీంతో దస్తగిరి యొక్క వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు గత ఏడాది జూలైలో అతన్ని అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని ఈ కేసులో నిందితుడిగా కాకుండా సాక్షిగా పరిగణిస్తున్నామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ కేసులో సాక్షుల యొక్క వాంగ్మూలాలు, మరోవైపు నిందితుల యొక్క విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అతన్ని సాక్షిగా పరిగణిస్తామంటూ కూడా సిబిఐ కోర్టు పరిగణించడంతో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో దస్తగిరిని సాక్షిగా పెట్టడాన్ని సవాల్ చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి, మరోవైపు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీరు తెలంగాణ హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీనిపైన విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు దీంట్లో ప్రతివాదులుగా ఉన్నటువంటి సిబిఐ కావచ్చు, దస్తగిరికి అయితే మాత్రం నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. 27లోగా ఇందులో ప్రతివాదులుగా ఉన్నటువంటి దస్తగిరి, సిబిఐ కూడా కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దస్తగిరి A4 నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని సాక్షిగా ఎలా పరిగణలోకి తీసుకున్నారనేటువంటి అంశాలన్నిటిపైన కూడా సిబిఐ తన కౌంటర్లో కూడా పేర్కొనేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.